టీవీఏసీ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ కరీంనగర్ నడిపోతున్న టీవీఏసీ జేఏసీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఏదైతే వంట వార్పు కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఈ విద్యుత్ సంస్థల్లో 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు రెక్కాడుతూ పోల్ల మీద టవర్ల మీద వాగులు వంకల తేడా లేదు, వర్షాకాలము చలికాలం ఎండాకాలం తేడా లేదు. ఇటువంటి పరిస్థితులలో దుర్భేద్యంగా వాళ్ళు ఈ సంస్థను పరిరక్షించుకుంటూ ప్రాణాలకు తగ్గించి కూడా ఎంతో మంది పనిచేస్తూ ప్రమాదాలకు గురైతూ వాళ్ళ చర్మం కాలిపోయి జీవోత్సవాలు కూడా బతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి కార్మికులకు ఇవాళ ఈ విద్యుత్ సంస్థలో సవితల్లి ప్రేమ దక్కుతోంది. ఇవాళ కార్మికులకు రిటైర్మెంట్ అయినా ఏ విధమైన బెనిఫిట్స్ కూడా సరిగ్గా అందడం లేదు. ఈరోజు కార్మికులందరూ కూడా న్యాయబద్ధంగా మేమందరం కోరుకునేది ఒకటే, ఈ సంస్థలో ఎందుకంటే ఇటీవల కాలంలో CMDలో ఒక మాట అన్నారు, ఈ రెండు రకాల రూల్స్ ఏ విధంగా పెట్టిళ్ళు, ఈ రెడీ రూల్స్ 2 రకాలు ఎట్లా వచ్చినాయి అని వాళ్ళే వాపోయిలు. అంటే గతంలో పెట్టినటువంటి ఈ స్టాండింగ్ రూల్స్ ఏదైతే ఉందో వాటిని రద్దు చేసి మాకు APS రూల్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. దాంతోపాటు కార్మికులందరికీ కూడా కన్వర్షన్ ఇంప్లిమెంట్ చేయాలని ఇవాళ మేము 10 నెలలుగా టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో ధర్నాలు నిర్వహించడం, అదేవిధంగా కన్వర్షన్ యాత్రలు చేసినాము, అదేవిధంగా విలే దీక్షలు చేసినాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తీరాకుండా నాన్చుడు తోడితోటి ఉన్నది. కానీ ఈ మధ్య కాలంలో సమ్మె నోటీస్ అయితే ఇవ్వడంతో యాజమాన్యం చర్చలకు పిలవడం జరిగింది. తద్వారా లేబర్ కమిషనర్ కూడా కన్సల్టేషన్ మీటింగ్లు కూడా జరపడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, యాజమాన్యం మీ సమస్యల మీద మేము పరిశీలిస్తున్నాం, మీ యొక్క సమస్యలు తీర్చడానికి లోపల చర్చ చేస్తున్నాం. కాబట్టి 2 వారాలు మాకు గడువు ఇవ్వండి అడగడంతో ఇలా చేసి 2 వారాలు టైం ఇవ్వడం జరిగింది. ఈ 2 వారాల తర్వాత ఈ నెల 23వ తారీఖు నాడు ఈ కన్సల్టేషన్ మీటింగ్ మళ్ళీ ఉన్నాయి. ఆ మీటింగ్ లో మాత్రం ఆ చర్చలో మాత్రం మళ్ళీ వచ్చిన అధికారులు రాకుండా డిసిజన్ తీసుకునే అధికారులు రావాలి. అప్పటికప్పుడు ఆ చర్చల్లో ఆర్టిజన్ కార్మికులకు APS రూల్స్ అమలు చేయడం మీద కానీ కన్వర్షన్ ఇంప్లిమెంట్ చేయడం కానీ ఈ విషయాల మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈరోజు ప్రతి జిల్లాలో కూడా వంట వార్పులు కార్యక్రమాలు చేస్తూ ప్రతి జిల్లా జరుగుతున్నాం, ప్రతి కార్మికులు జరుగుతున్నాం. ఇక ఒకవేళ కనుక 23వ తారీఖు నాడు కనుక నిర్ణయం జరగకపోతే మా ఉద్యమం అనేది ఊవెత్తున సమ్మెలోకి వెళ్ళిపోవడం, మెరుపు సమ్మెలోకి దిగడం ఉంటుంది. తద్వారా ఈ యొక్క విద్యుత్ సంస్థను సమ్మెపై చేస్తామని కూడా హెచ్చరిస్తూ తక్షణమే యాజమాన్యం మా సమస్యల మీద నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, We want!